ఇండియా పాలిటిక్స్లో సైలెంట్గా బట్ చాలా పవర్ఫుల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఒక కాన్సెప్ట్, డీలిమిటేషన్. ఇది సింపుల్గా మ్యాప్ రీడ్రా చేయడం కాదు, ఇది పవర్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడం. ఫస్ట్ డీలిమిటేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో లోక్సభ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ బౌండరీస్ని పాపులేషన్ బేస్ మీద మళ్ళీ రీడిజైన్ చేయడం. ఒక ఏరియాలో జనాభా ఎక్కువ అయితే అక్కడ రిప్రజెంటేషన్ కూడా పెరగాలి. అలాగే జనాభా తక్కువ ఉంటే అక్కడ సీట్స్ ఎక్కువ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే 1 person 1 vote ఈక్వల్ వాల్యూ. ఇదెవరు చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇది గవర్నమెంట్ కంట్రోల్లో కూడా ఉండదు. ఇంకా షాకింగ్ పాయింట్ ఏంటి అంటే దీని డిసిషన్స్ని కోర్టులో కూడా ఎవరు ఛాలెంజ్ చేయలేరు. ఇండియాలో డీలిమిటేషన్ హిస్టరీ చూస్తే ఇప్పటి వరకు 4 మేజర్ ఎక్సర్సైజెస్ జరిగాయి. 1952, 1963, 1973, 2002 నుండి 2008 వరకు. ప్రతిసారి కూడా లేటెస్ట్ సెన్సస్ డేటా బేస్ చేసి బౌండరీస్ మరియు సీట్ నంబర్స్ని అడ్జస్ట్ చేశారు. 1952 ఫస్ట్ డెలిమిటేషన్. ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951 to 52లో జరిగాయి. ఫస్ట్ డెలిమిటేషన్ కమిషన్ ఫామ్ అయింది. చైర్మన్ జస్టిస్ ఎన్ చంద్రశేఖర్ అయ్యర్. నంబర్స్ చూస్తే ఫస్ట్ లోక్సభలో టోటల్ 489 సీట్స్. నెక్స్ట్ ఎలక్షన్స్ కి అవి 494 సీట్స్ అయ్యాయి. పెద్ద నంబర్ ఏం కాదు, జస్ట్ 5 సీట్స్ పెంచారు. బట్ ఇది ఇండియా రిప్రజెంటేషన్ సిస్టంలో ఫస్ట్ మేజర్ స్టెప్. 1963 సెకండ్ డెలిమిటేషన్. 1961 సెన్సస్ తర్వాత సెకండ్ డెలిమిటేషన్ జరిగింది. ఒక కాన్స్టిట్యుయెన్సీలో యావరేజ్ పాపులేషన్ ఒకసారి చూస్తే 1952లో 7.3 lakh, 1963కి 8.9 lakh పెరిగింది. సో లోక్సభ సీట్స్ 494 నుండి 522కి పెరిగాయి. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ స్టేట్స్కి సీట్స్ పెరిగాయి, కానీ కొన్ని స్టేట్స్ సీట్స్ లూజ్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మెడ్రాస్. 1973 థర్డ్ డీలిమిటేషన్. 1971 సెన్సస్ బేస్ చేసుకొని గవర్నమెంట్ డీలిమిటేషన్ యాక్ట్ 1972 పాస్ చేసింది. 1973లో కమిషన్ కంప్లీట్ అయ్యింది. లోక్సభ సీట్స్ 522 నుండి 543కి పెరిగాయి. ఇప్పటికి కూడా ఈ నంబర్నే యూజ్ చేస్తున్నారు. 1976 బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మోటివేట్ చేయాలి అని లోక్సభ సీట్స్ని 1971 సెన్సస్ బేస్ చేసుకొని ఫ్రీజ్ చేసింది. బట్ ఇది అంతటితో ఆగలేదు. 2001లో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ ఫ్రీజ్ని 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే 543 సీట్స్. ఇప్పటి వరకు ఇవి మార్చలేదు. ఆల్మోస్ట్ 15 years. 2002 నుండి 2008 వరకు 4th డీలిమిటేషన్. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సీట్స్ నంబర్స్ మార్చలేదు, ఓన్లీ బౌండరీస్ని మళ్ళీ రీడ్రా చేశారు అంతే. ఫైనల్గా టోటల్ సీట్స్ స్టిల్ 543. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పాపులేషన్ డిఫరెన్స్. ఇండియా టోటల్ ఫర్టిలిటీ రేట్ అరౌండ్ 2.0. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ TFR 1.6 నుండి 1.8 మధ్యలో ఉంది. అంటే లో కంట్రోల్డ్ పాపులేషన్. నార్త్ ఇండియాలో చూస్తే బీహార్
ఆల్మోస్ట్ 2.98, ఉత్తరప్రదేశ్ అరౌండ్ 2.35. సో మీనింగ్ ఏంటి అంటే సౌత్ స్టేబుల్గా ఉంది, నార్త్ ఇంకా ఫాస్ట్గా పెరుగుతోంది. నవ్ ఇమాజిన్ 2026 తరువాత డీలిమిటేషన్ జరిగితే పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్కి ఎక్కువ సీట్స్ వస్తే ఆల్రెడీ ఇప్పుడు యూపీ, బీహార్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్స్ ఈ పిఎం ఎలక్షన్స్లో డెసిషన్ మేకర్స్. ఉత్తరప్రదేశ్కి 80, బీహార్కి 40, రాజస్థాన్కి 25, మధ్యప్రదేశ్ 29, పంజాబ్ 13, హర్యానా 10, ఢిల్లీ యూనియన్ టెరిటరీ 7. అదే మన సౌత్ స్టేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి 25, తమిళనాడుకి 39, కర్ణాటక 28, కేరళ 20, తెలంగాణ 17. టోటల్ సౌత్ మొత్తం తీసుకుంటే 158. అదే నార్త్కి అయితే 204, ఆల్మోస్ట్ 37%. జస్ట్ ఇమాజిన్, వాళ్ళకి పవర్ ఇంకా పెరిగితే. లెట్స్ సీ వాట్ డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ డూ. మళ్ళీ ఎలక్షన్ మ్యాప్స్ని రీడిజైన్ చేస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కమెంట్ చేయండి.